పహల్గాంలో ఉగ్రవాద దాడులను ఖండిస్తూ సంగారెడ్డిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడులను ఖండిస్తూ సంగారెడ్డి పట్టణంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి తాలూకా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రవిశంకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ముందుండి నాయకత్వం వహించారు. బ్రాహ్మణులు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భగవంతుని ముందు మౌనం పాటించి మరణించిన పర్యాటకులకు ప్రగాఢ నివాళులు అర్పించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని, శాంతిని ప్రోత్సహించాలని సందేశం ఇచ్చారు. भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय भारत जय भारत जय भारत जय भारत भारत माता की जय भारत माता की जय। నిజంగా కూడా భారతదేశం ఎంతో ఉన్నతమైన మన భారతదేశంలో ఉన్న అమాయకులైన హిందూ ప్రాణుల మీద, అక్కడ పర్యాటకుల మీద జమ్మూ కాశ్మీర్లో ఎంతో దురాగతంగా హిందువులైనటువంటి ఆ పర్యాటకులను ఎంతో దారుణంగా వారిని చంపేసినటువంటి ఆ యొక్క ముష్కరులను మనం వాళ్ళని వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా సనాతన ధర్మాన్ని పాటించే మన హిందూ బంధువులందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ తరుణం మించినచో నెక్స్ట్ వచ్చే తరుణం మనది కాదవుతుంది. కాబట్టి అందరం కూడా విడిపోకుండా పడిపోకుండా ఒక్కటిగా ఉండి మనల్ని, మన ధర్మాన్ని కాపాడే వాళ్ళను, మన హిందువులను కాపాడే వాళ్ళను ఎవరుంటారో అటువంటి నాయకులను మనం అందరం కూడా ఎన్నుకోవాలని పిలుపునిస్తూ, ఈ యొక్క దురాఘాతం చేసినటువంటి ఆ దుండగులను వెంటనే శిక్షించి, ఆ పొరుగు దేశమైనటువంటి ఆ పాకిస్తాన్ ఎప్పుడు దురాఘాతాలకు పాల్పడుతుంది కాబట్టి అటువంటి పొరుగు దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ నేలమట్టం చేసే వరకు కూడా ఈ ప్రభుత్వము పూనుకోవాలని కోరుకుంటూ, మా యొక్క అమాయకులు ప్రాణాలు కోల్పోయిన వారికి, మా హిందూ మతస్థులకు బ్రాహ్మణ సంఘం తరఫున అందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆత్మలు శాంతి చెందాలని కోరుతూ, మేమే కాదండి, బ్రాహ్మణులేమే కాదు, ప్రతి ఒక్క సనాతన ధర్మం వాళ్ళు కూడా ఖండించాలి. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే ధర్మం కోసం ఉంటాడు. సనాతన ధర్మం హిందూ మతంకి ముఖ్యమైనటువంటి బ్రాహ్మణులు కనుక మేము కూడా అందరి తరఫున, ప్రజల పక్షాన, అందరి సనాతన ధర్మాల పక్షాన మరొక్కసారి ఆ ప్రభుత్వాన్ని వినమ్రంగా వేడుకుంటున్నాం. ఇటువంటి దురాఘాతాలు జరగకుండా అట్లాంటి తీవ్రవాదులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని వెంటనే శిక్షించి తగు న్యాయం చేయాలని కోరుకుంటూ, మేము సంగారెడ్డి తాలూకా బ్రాహ్మణ సంఘం నుంచి రాష్ట్ర బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు అందరము కలిసి ఈ శాంతి కొవ్వొత్తుల ర్యాలీ చేయాలని పిలుపు మేరకు, రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము కొవ్వొత్తుల ర్యాలీ చేపడుతున్నాం. అందరికీ ఇది అక్కడ జరిగిన దుర్ఘటనకు అందరము దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు ఆత్మశాంతి జరగాలని కోరుకుంటున్నాం.